లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మన వీడియోలో ఖ్యాతి అనే అంశం మీద 7 బైబిల్ వాక్యాలు మీకు చదివి వినిపిస్తానండి. విని దేవుని మహింపరచండి. స్టార్ట్ చేస్తున్నాను. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనము. ఎఫ్రతాలు, నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును మీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండునుగాక అనిరి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 23వ వచనము. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహా కార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మొదటి రాజులు 1వ అధ్యాయము 47వ వచనము. రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 13వ వచనము. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెహెజ్కేలు 25వ అధ్యాయం 17వ వచనము. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగున అందురు, సముద్ర నివాసమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను. సముద్రవాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేసెదను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యొడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.